అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈ వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని కలశ రూపంలో మనం అలంకరిస్తూ ఉంటాం కదా. సో ఈరోజు ఈ వీడియోలో టెంకాయని ఎలా అలంకరించాలి అనేది వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంతకంటే ముందు ఎవరైతే టెంకాయకి చక్కగా రాసేసుకోవాలన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను పర్సనల్ గా యూజ్ చేసేలాగా నేను మీతో షేర్ చేసి మరి పలుచగా చాలా యూస్ఫుల్ గా చక్కగా మిక్స్ చేసుకోవాలి తన ఉంటదన్నమాట. నార్మల్ గా అమ్మవారికి బొట్టు పెట్టాలంటే కొంతమంది పేపర్ ని కట్ చేసి దాన్ని అచ్చుగా పెట్టుకొని తర్వాత కుంకుమ పెడుతూ ఉంటారు. సో అలా కాకుండా నేను చెప్పే ఈ టిప్ అనేది బాగా యూస్ఫుల్ అవుతుందన్నమాట. అండ్ లాస్ట్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నేను కుంకాన్ని కూడా ఇలాగ వాటర్లో కలిపి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నేను ఇయర్ బడ్స్ తీసుకున్నాను. ఇది ఎలా యూజ్ అవుతుందో మీరే చూసేయండి. సో టెంకాయకి పసుపు రాసేసిన తర్వాత నేను ఈ ఇయర్ బడ్ని అమ్మవారికి ఏ బొట్టు కావాలో ఆ బొట్టుతో నేను అలంకరించేసుకున్నాను. మీరే చూసేయండి. చాలా ఈజీగా చెయ్యి అనేది తిరుగుతుందనమాట ఇలాగ అమ్మవారికి బొట్టు పెట్టేటప్పుడు ఇయర్ బడ్ని యూజ్ చేయడం వల్ల. సో నేనైతే అమ్మవారిని ఇలా సింపుల్గా అలంకరించేసుకున్నాను అనమాట. ఇది ఆరిన తర్వాత చాలా చక్కగా కనపడుతుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.